తప్పించుకోవడం కొరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం కొరకు ఏదైతే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందో, ఆంధ్రుల దీక్షల తర్వాత అప్పటిదాకా ఆంధ్రోళ్ళు సమైక్యాంధ్ర మద్దతుదారులు, వాడు తెలంగాణలో కూడా కావచ్చు, ఆంధ్రోళ్ళు మాత్రమే అనుకోవద్దు. మేము ఉపయోగించే ఆంధ్రుడు అనే పదంలో తెలంగాణ వాడు కూడా ఉన్నాడు, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేసి అటువైపు సమర్థించేవాడు కూడా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి కూడా దాంట్లోనే ఉన్నాడు అన్నాడు. ఈ విధవులందరూ మాట్లాడినాడు. తెలంగాణ వేరైతే ఎట్లా బతుకుతుంది, తెలంగాణకు పైసలు ఎక్కడి, తెలంగాణకు నీళ్ళు ఎక్కడి, తెలంగాణకు సాంస్కృతిక వారసత్వం ఎక్కడిది, అనేక రకాల భయాలు పెట్టిండ్రు. మొత్తం ప్రచారం అంతా ఆపద్ధతులను చేసిండ్రు. ఈ మనవాళ్ళు, మన బానిసలు కూడా దాన్నే ఎత్తుకొని మాట్లాడేది. కానీ శ్రీకృష్ణ కమిటీ ముందుకు పోగానే, కేసీఆర్ జయశంకర్ సార్ పోగానే ఆయన అడిగిన మాట, మొదటి మాట, సరే రాష్ట్రం వేరైతే ఓకే కానీ మరి ఆంధ్రలో ఎట్లా బతకాలి చెప్పరు అన్నాడు. తెలంగాణలో ఎట్లా బతుకుతారని అడగలే, మీరు విడిపోతే మరి ఆంధ్రలో ఎట్లా బతకాలో చెప్పండి. శ్రీకృష్ణ కమిషన్ అడిగిన మాట. ఆంధ్రాకి నిధులు లేవు, మీరు వేరైపోతే నిధులన్నీ మీ దగ్గర ఉంటే వాళ్ళు అడక్క తింటారు, వాళ్ళకి ఎక్కడిది అవకాశాలు అని చెప్పి మాట్లాడిన ఆయన. డీప్గా చదివినాడు కాబట్టి. ఇంతకుముందు అశోక్ అన్న చెప్పిండు కదా, మీరు మ్యాక్రో లెవెల్లో ఒకసారి మైక్రో లెవెల్లో వెళ్ళండి ఒక మండలానికి, మీకు తెలుస్తుంది అనే మాట. మొదటిసారిగా ఆయన బయట పెట్టిండు ఆ రహస్యం. అది మనకు తెలుసు, అది మనకు తెలుసు కాబట్టే కొట్లాడినాం. మా నిధులు అటే పోతున్నాయనే మాట మనం మొదటి నుంచి చెప్పినాం, దాని కొరకే కొట్లాడినాం. కానీ ఆంధ్ర నాయకులు, సమైక్యాంధ్ర నాయకులు రివర్స్లో మాట్లాడారు. ఇక్కడ ప్రజల అమాయకులు, భయపెట్టించేద్దాం, ఇక్కడ నాయకులకు ఎట్లాగో బానిస తత్వం ఉంది, మనం ఏం చెప్తే అదే వింటున్నారు, ప్రజలు కూడా అట్లే మభ్య పెడదాము అని ఆయనను సాటిస్ఫై చేయడం కొరకు, ఆంధ్రప్రదేశ్ కూడా బతుకుతుంది అని చెప్పడం కొరకు 3 నెలలు తిప్పలబడ్డాడు జయశంకర్ సార్, కేసీఆర్ సార్. ఏది ఆంధ్రప్రదేశ్ కూడా ఆదాయం వస్తుంది, ఉన్నది అక్కడ కానీ ఇప్పుడు తీసుకోవట్లేరు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, చాలా గొప్పగా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలు, బాగా పైసలు ఉన్న జిల్లాలు అని చెప్పుకునే గోదావరి జిల్లాలు ఒక జిల్లా ఆదాయం తీసుకున్నప్పుడు మన హైదరాబాదు, మన రంగారెడ్డి జిల్లా ఆదాయం కాదు, మన కరీంనగర్ జిల్లా కంటే కూడా ఆదాయం తక్కువ ఉంది గోదావరి జిల్లాకు. ఆశ్చర్యం. మనకంటే జనాభా ఎక్కువ, పైసలు అక్కడనే ఎక్కువనాయని, అప్పటికక్కడనే భూముల ధరలు ఎక్కువనాయని, అక్కడి నుంచే పైసలు పుడుతున్నాయని, దాంతోనే ఈ దేశం అంతా, ఈ రాష్ట్రం అంతా బతుకుతున్నదని చెప్పి ప్రచారం చేసుకొని డంబాచారాలు చెప్పుకున్న వాళ్ళకి లెక్కలు చూస్తే వాస్తవంగా మనకటి తక్కువ. దాంట్లో నుంచి థియరీ తయారు చేసి లెక్కలు, స్టాటిస్టిక్స్ అన్ని జయశంకర్ సార్ తీసిస్తే దాన్ని పొలిటికలైజ్ చేసేసి పొలిటికల్ మాటల్లో ఎట్లా చెప్పాలనో, ఎట్లా కుదిరించాలనో దాన్ని శ్రీకృష్ణ కమిషన్ ఒప్పియడానికి, ఇవి అక్కడ ప్రిఫరేజ్ ఉంది, అక్కడ ట్యాక్స్ ఎవేజన్ ఉంది, అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, తెలంగాణ ప్రజలు బుద్ధిగలలు కాబట్టి మంచిగా కొన్నదానికి ప్రతిదానికి ప్రతి పైసా ట్యాక్స్ కడుతున్నారు, కానీ అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, దాంతో అక్కడ ఆదాయం తగ్గింది, అవన్నీ పద్ధతిగా చేసుకుంటే వాళ్ళకు కూడా పెరుగుతుంది అని చెప్పి లెక్కలు చూపించండి. చూపించి ఆయన ఒప్పించాల్సి వచ్చింది. రాష్ట్రం ఏర్పడంగానే అర్థమైంది క్లియర్గా. ఒక్కటే దెబ్బకు 3 నెలలు తిరగక ముందే 1000 రూపాయలు పెన్షన్ చేసిండు కేసీఆర్.
యాడికెళ్ళి వచ్చినాయి? అప్పటిదాకా 200లకు దిక్కులేని పెన్షన్ ఒకటేసారి 1000 రూపాయలకు వచ్చేసింది. 3 నెలలు మొదటి క్యాబినెట్లోనే కూర్చొని 8 గంటలు తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను ఏదైతే ముందు నెరవేర్చాలి, ప్రజల తక్షణ అవసరం ఏముంది, కేసీఆర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు పరిపాలన అంటే ఏంది, పరిపాలన దేని కొరకు సాగాలి, ఎవరి కొరకు సాగాలి, దేనికి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రం, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని కొత్త టెక్నాలజీలు తెచ్చినా, ఏం చేసినా ఆఖరికి మనిషి కావాల్సింది అన్నం. మొదలు ఆకలితో ఉన్న వాళ్ళను ఆదుకుందాం, ఒక్క పూట అన్నమైనా పెట్టి బ్రతికించుకుందాం, నెమ్మదిగా పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి వచ్చిన 3 నెలల్లోనే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వగలిగిండు అని అంటే మన నిధులు మనకు ఉన్నాయి కాబట్టి, ఆపుకోగలిగినాం కాబట్టి. ఆ తర్వాత ఆగలే, ఒక్కటొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎక్కడ ముందు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మళ్ళీ అభివృద్ధి ఆగకుండా ముందుకు పోవడానికి మళ్ళీ పైసల్ని జనరేట్ చేయడం కొరకు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం కొరకు మళ్ళీ చర్యలు తీసుకోవాలి అని దాని విషయంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి, కేసీఆర్కి ఆ అనుభవం ఉంది కాబట్టి ఒకటొకటిగా ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు, దీర్ఘకాలికమైన శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక వైపు ఉపాధి కల్పన. ఇంతకుముందు దేవప్రసాద్ అని చెప్పాడు, ఉపాధి కల్పన అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, లక్షలాది మందికి, కోట్లాది మందికి పని కల్పించే వాతావరణ నిర్మాణం. ఉద్యోగాలంటే కేవలం, ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగమే కాదు, 2 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తేవడానికి మించిన అద్భుతమైన ఉపాధి కల్పన ఇంకొకటి ఉండదు. అక్కడనే వేలాది మంది, లక్షలాది మందికి అద్భుతమైన ఉపాధి కల్పన జరిగింది. చాలామంది వీటిని లెక్కలకు తీసుకోలేరు. అక్కడ ఉపాధి జరిగింది కాబట్టి, అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి, అక్కడి నుంచి ఆదాయం వచ్చింది కాబట్టి, కరోనా సమయంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ పడిపోయినా, నెగిటివ్కి పోయినా, ఒక్క తెలంగాణ బడ్జెటే సర్ప్లస్లో మిగిలింది. మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తం అమెరికాతో సహా అన్ని దేశాలు నెగటివ్ గ్రోత్లకు పోతే ఒక్క తెలంగాణనే 2% పాజిటివ్ గ్రోత్లో మిగిలిందంటే కారణం వ్యవసాయ రంగం మీద కేసీఆర్ తీసుకున్న చర్యలు, వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయం. ఎట్లా కొయ్యాలి కోతలని భయపడ్డారు ప్రజలు, బయటికి వెళ్ళడానికి లేదు కదా. ఆసారి చెప్పింది, రైతులు ఎక్కడికి బయటకు వచ్చే పని లేదు, కళ్ళంలోనే కొనాలి, మనం ప్రతి ఊర్లో కూడా పెట్టండి కొనుగోలు కేంద్రం అని. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రం పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వచ్చింది? 60,000 కోట్ల లోపు ఉండే ఆనాడు రాష్ట్ర ఆదాయం ఇవాళ 2.5 లక్షల కోట్లకు వచ్చింది. పెంచిండా కేసీఆర్, తగ్గించిండా? ఇండికేటర్స్ అవే, గ్రోత్ ఇండికేటర్స్. 1,12,000 ఉన్న తలసరి ఆదాయం 3.5 లక్షలకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంత గొప్పలు చెప్పుకుంటున్నా మోడీ పరిపాలనలో కూడా భారతదేశంలో రాలే, ఈవెన్ గుజరాత్లో కూడా రాలే ఆ పెరుగుదల, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది.